ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన సందర్భాన్ని బట్టి నేను మీతో మాట్లాడడానికి నాకు ఇచ్చిన దేవుడు గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా, దేవాతి దేవుడు మనకు ఈ భూమి మీద బ్రతకడానికి కొన్ని విషయాల పట్ల మనకు అవగాహన కల్పిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మనం అభివృద్ధి చెందాలి అంటే ఎలాగైనా అభివృద్ధి చెందాలి, ఆయన మాట వింటే ఎలాగైనా అభివృద్ధి చెందుతాం, ఆయనను స్తుతిస్తే ఎలాగైనా మనము ఈ భౌతిక జీవితంలో మనము ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆయన మాట వింటే ఎలాగైనా జీవిస్తాం, ఆయన మాట వినకపోతే ఎలాగైనా ఉంటాం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ సమయంలో దేవాతి దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అపోస్తులుడైన పౌలు గారు దెస్సలోనిక సంఘానికి అక్కడున్న ప్రజలకు తెలియచేస్తూ ఆయన మాట్లాడుతున్న ఆ మాటలను బట్టి ఆయన అక్కడున్న ప్రజలు బాగుండాలి, వారు అభివృద్ధిలోనికి రావాలి, వారు క్షేమముగా ఉండాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి అనే ఆలోచనను బట్టి దెస్సలోనికలో ఉన్న సంఘానికి తెలియచేస్తున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అదేమిటా అంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఏం చేయుట, దేవుని చిత్తము ఏం చేయటంటే ప్రతి విషయములోనూ ఆయనకు కృతజ్ఞత చెల్లించుట దేవుని చిత్తము అది ఎలాగున మనము నెరవేర్చాలి, అది ఎలాగున మనము నెరవేర్చితే ఆయన మనకు కాపుదలను ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ కాపుదలను మనము ఎలాగున ఆస్వాదించాలి. ప్రభునందు ప్రియులరా, ప్రతి విషయంలోనూ చెప్పాడు. అది మనకు మేలు జరిగినప్పుడు కాకుండా, కీడు జరిగినప్పుడు కాకుండా, సంతోషంలో ఉన్నప్పుడు కాకుండా, అలాగనే మనము దుఃఖంలో ఉన్నప్పుడు కాకుండా, ప్రతి సమయములోనూ ప్రతి దినమును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. అలాగను మనము చేసినట్లయితే ఆయన మనలను అభివృద్ధి పరిచేవాడిగా ఉన్నాడు. స్తుతిలో ఒక శక్తి ఉన్నది. స్తుతి ఆయనను ఆరాధిస్తే, ఆయనను వెంబడిస్తే, ఆయనను మనము స్తుతిస్తే ఆ స్తుతి ఎలాగున మనల్ని మేలుకరంగా ఉంచుతుందంటే, ప్రభునందు ప్రియులరా, స్తుతి గతిని మార్చేదిగా ఉన్నది. మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియ దేవుని వారలారా, ప్రతి విషయములోనూ ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండపైన సువార్త ప్రకటించుతున్నప్పుడు వారందరూ కూడా అలాగనే ఉండిపోయారు. అక్కడ 2 చిన్న బిడ్డలు వచ్చి వారి దగ్గర ఉన్న 5 రొట్టెలను 2 చిన్న చేపలను తీసుకుని వచ్చి యేసు ప్రభు వారికి అందిచేయగా, యేసు ప్రభు వారు ఏం చేశారట, తండ్రికి కృతజ్ఞత స్తుతి చెల్లించి అభివృద్ధి చేశాడు, వాటిని విస్తరింపచేశాడు, అనేక మందికి పంచిపెట్టాడు. ఎలాగున పంచిపెట్టగలిగాడు అంటే, దేవునికి మనము కృతజ్ఞత చెల్లిస్తే మనం ఏం చేయబడతామట, అభివృద్ధిలోనికి వస్తాము. అలాగున చేయుట దేవుని చిత్తము ఎప్పుడైతే మనము నెరవేరుస్తామో, దేవుని చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే చేస్తామో, దేవుడు మనలను చూసి ఆ ప్రకారంగా మనలను ఆశీర్వాదకరంగా మార్చేవాడిగా ఉన్నాడు. అలాగు చేయుట దేవుని చిత్తము. ఎలాగు చేయుట, ప్రతి విషయములోనూ, కష్టకాలములోనూ, సంతోషకాలములోనూ,
మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాము. మనం చూసినట్లయితే బైబిల్లో 10 మంది కుష్ఠరోగులు ఆయన యొద్దకు వచ్చారు. కానీ దేవాతి దేవుని దగ్గరికి వచ్చింది ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను పూజించి, ఆయనను ఆరాధించి, ఆయనను స్తుతించి, ఆయనను మహిమపరిచి వెళ్ళాడు. అలాగనే ప్రియమైన దేవుని వారలారా, కష్టము నుంచి విడిపించబడిన తర్వాత, శోధన నుంచి విడిపించబడిన తర్వాత, వేదన నుంచి విడిపించబడిన తర్వాత కొందరైతే కొంతకాలం వరకే, కొంత సమయం వరకే దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారు. కొందరైతే వారు ఏముందులే అన్నట్లుగా వారు వెళ్ళిపోయారు. కానీ 10 మందిలో ఒక కుష్ఠరోగి ఒకతనే వచ్చాడు, దేవునికి సాగిలపడ్డాడు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రియమైన దేవుని వారు, ప్రతి విషయంలోనూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. అప్పుడే మనము అభివృద్ధిలోనికి వస్తాము, ఆశీర్వాదకరంగా మార్చబడతాము, దీవెనకరంగా మార్చబడతాము. మనలను చూసి మరి ఒకరు దీవెనకరంగా మార్చబడతారు. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో వింటున్న నీవు ఏ సందర్భాలను బట్టి, ఏ విషయాలను బట్టి నీవు ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నావో, ఏ విషయాలను బట్టి నీవు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావో, ప్రియా దేవునిగా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. మనుషులు నిన్ను చూడకపోవచ్చునేమో, మనుషులు నిన్ను గమనించకపోవచ్చునేమో, మనుషులు నీవు చేసేది చూడకపోవచ్చునేమో, కానీ దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూసే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, ఈనాడు నీవు ఎలాగునా ఉంటూ ఉన్నావు ఆయన తెలియచేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనిక సంఘానికి ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. మీరు అభివృద్ధిలోనికి రావాలి, ఇలాగూ చేయాలి, దేవుని చిత్తము ఇలాగున ఉన్నది. మీరు ఆ మాట ప్రకారముగా మీరు చేసినట్లుగైతే మీరు దీవెనకరంగా మార్చబడతారు. అలాగున చేయాలని ప్రభు పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.